దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయును సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినములో దేవునిని ఆరాధించడానికి దేవుడు మనకు కలుగు చేసినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారములో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుని రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక మానవుని పట్ల ఎలాగూ నెరవేర్చబడినదో గడిచినటువంటి పరిశుద్ధ దినములో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. ఇది నాన్న చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల నిత్యుడు అయిన మా దేవా, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయములో మీ లేఖన భాగమును ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎపిఫానియా తర్వాతి 3వ ఆదివారములో చదవబడినటువంటి లేఖన భాగములు మనము విన్నాం. ఈ లేఖన భాగములలో పాత నిబంధన లేఖన భాగములో తండ్రి అనే దేవుడు ఆయన జరిగించినటువంటి కార్యం, తండ్రి అయిన దేవుడు బాలాకు కలిగినటువంటి కోపం, బిలాము మీద ఉన్నటువంటి ఆ ద్వేషం, పగ, ఎందుకంటే శత్రువులను శపించడానికి దైవజనుడైనటువంటి బిలామును బాలాకు పిలిపించినప్పుడు బాలాకు చెప్పినటువంటి మాట బిలాము విననటువంటి పరిస్థితులలో ఆయన బహుగా కోపపడినట్లుగా పాత నిబంధన లేఖనములో మనకు కనబడతా ఉంది. బిలామునకు దేవునికి వ్యతిరేకత కలిగి
తాను చేసినటువంటి తన కలిగినటువంటి ఆశ దేవుడు ఒక జంతువు ద్వారా తన కళ్ళు తెరిపించాడు. ప్రియులారా, తన కనులు తెరవబడిన తర్వాత తాను నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, మోయాబీలకు రాజైనటువంటి బాలాకు దేవుని ప్రజలను శపించడానికి పిలిపించినప్పుడు జరిగిన సంఘటన ఈ దిన పాత నిబంధన లేఖనములో మనకు కనబడుతూ ఉంది. చదవబడినటువంటి పత్రిక లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములో విశ్వాస మూలముగా నీతిమంతులముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాడు తనకు కలిగేటువంటి శ్రమలు యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిని చూపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని పత్రికా లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉంది. శ్రమల వలన ఓర్పును, ఈ ఓర్పు అనేటువంటిది మానవ జీవితంలో నిరీక్షణ కోసము నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి ఉండి శ్రమల యందు నేను అతిశయపడుదును అనగా ఆనందించదును. శ్రమలు మనకు సంభవించినప్పుడు మనము కృంగిపోవటం మానవ నైజం. కానీ మనలను శ్రమలకు గురి చేసినటువంటి వాడు ఆయన శ్రమానుభావము లేనివాడు కాదు. ఆయన మన పక్షమున శ్రమలను అనుభవించి శ్రమలలో నుండి మనము ఏ రీతిగా ఆ శ్రమలను జయించగలమో మనకు నేర్పించినటువంటి మన ప్రభు అని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు, ఈ అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఆవరించినప్పుడు, సంభవించినప్పుడు మనం అధైర్యపడక, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన మనలను శ్రమలలో నుండి విడిపించెను, విడుదల చేసెను. ప్రియులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారికి సంభవించిన శ్రమలలో పౌలు, సీలలకు సంభవించినటువంటి శ్రమలలో
దైవ సేవకులుగా పరిగణించబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు పొందిన అనేకమైన శ్రమలు దేవుని నామమునకు అపకీర్తిని కలుగు చేసినవి కాదు. కారణం ఏంటంటే, శ్రమలలో కూడా నేను మీకు తోడై ఉంటాను. ప్రస్తుత కాలంలో భార్యకు బాధలు, శ్రమలు వస్తే యజమానుడు పట్టించుకున్నటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులకు శ్రమలు వస్తే బిడ్డలు పట్టించుకొని పరిస్థితులు, ఆరోగ్యం ఉన్నంతసేపు నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటాం, కానీ శ్రమ వచ్చింది అంటే మనం చాలా దూరంగా ఉండటం మానవ నైజం. కానీ దేవుని నైజాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడతాను, నీ శ్రమలలో నేను నీకు తోడై ఉన్నాను. శ్రమలు వచ్చినప్పుడు దిగులు చెందొద్దు. నీకు బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దిగులు చెందొద్దు. వాటినన్నిటిని కూడా తీసివేయగలిగినటువంటి వాడును నేనున్నాను. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆహ్వానం తెలియచేస్తున్నాడు. ఎంతమంది ఈ మాట యందు విశ్వాసము చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీకు బాధ కలిగినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు, మీ అవసరత తీర్చబడటానికి, మీకు మేలులు కలగటానికి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు దేవాలయములోనికి వచ్చి ఏకాంతంగా ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ప్రతి విధమైన సమస్యను పరిష్కరించును. దానియేలు శ్రమ కలిగినప్పుడు దానియేలును గురించి భక్తుడు పాడిన పాటలో, సింహాల బోయినైనను సంతోషముగాను వెళ్ళిరి అనగా, శ్రమలు సంభవించును, శ్రమలలోనికి నేను ప్రవేశిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగినప్పటికీ శ్రమలలో నుండి నిన్ను నన్ను రక్షించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి, రండి, నా యొద్దకు రండి. కోడి తన పిల్లలను ఎలాగూ కాపాడునో అలాగుననే మీ శ్రమలలో నేను మిమ్మల్ని కాపాడుటకు నేను మీతో ఉన్నాను, భయపడకూడి. మనం గమనించిన వారమైతే ఐగుప్తు దేశము నుండి విడుదల పొంది ఎర్ర సముద్రము దాటి యోర్దాను నదికి, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి ప్రయాణమవుతున్నటువంటి ఇశ్రాయేలీలకు మధ్యలో శ్రమలు కలిగినాయి. ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నిటి నుండి విడుదల చేసినటువంటి తండ్రి, నీకు నాకు కలిగిన శ్రమలను ఆయన మనలను, మన పక్షమున వాటిని తీసివేయలేడా? ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోనండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మరణ బంధకములు, వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను. వాటన్నిటి నుండి దేవుడు నన్ను ఎడబాటు చేశాడు. కానీ నీవు నేను మనము అనుభవించినటువంటి శ్రమలను మన పక్షమున ఆయన అనుభవించి శ్రమలన్నిటిలో నుండి నిన్ను నన్ను విడుదల చేసినటువంటి ప్రభువు పట్ల మన విశ్వాసం ఎలాగా ఉంది? నా పక్షమున శ్రమలు అనుభవించినటువంటి వాడు, ఇదిగో నా పక్షమున శారీరకమైన బలహీనతల నుండి విడుదల చేసినటువంటి వాడు,
నన్ను రక్షించినటువంటి నా ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి నా ప్రభువును నేను చూడడానికి వేగిరపాటు కలిగిన వాడనై ఉండాలి అనేటువంటి ఆలోచన నేటి సువార్త లేఖన భాగము ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. రండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రియులారా, ఆయన కాడిని మోయుటకు మనము చేయవలసిన పని ఏమిటంటే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యార్థి. నేర్చుకోవలసినటువంటిది చాలా ఉంది. కానీ మనం అనుకుంటాం, నాకు అన్నీ వచ్చిపోయినాయి అనుకుంటాం. నాకన్నీ వచ్చు, నాకంతా తెలుసు. ప్రియులారా, నేర్చుకొనడానికి రండి. ఒకనొక సమయంలో ఉపాధ్యాయులు ఆయా గ్రామాలలో బడికి రండి అని పిలిచేటువంటి వారు. అలాగనే సేవకులు కూడా దేవుని యొద్దకు రండి అని బోరలు కట్టి పిలుస్తూ ఉండేటువంటి వారు. రండి, నేర్చుకొనండి, విద్యావంతులుగా ఉండండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, దేవుని రక్షణ మార్గంలో నడవండి. ఈ లోక సంపదతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతో మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచన చేస్తున్నారు. ఒరి వెరివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాను, నువ్వేం చేయగలవు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నందుకు దేవుని పట్ల నా స్థితి ఎలాగ ఉంది, ఏమై ఉంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కాడి సులువుగాను ఉన్నది. ఆయన కాడి సులువుగా ఉన్నది. కాబట్టి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాడి అది ఎటువంటిది అంటే, ఒక ప్రక్క సాత్వికం అనేటువంటిది, మరొక ప్రక్క దీన మనసు కలిగినటువంటిది. ప్రియులారా, సాత్వికుడు, మన ప్రభువు సాత్వికుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులకు దేవుడు కలుగు చేసిన గొప్ప ధన్యత ఏమిటి అంటే, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అనగా ఆధ్యాత్మికమైన జీవితములో, భూలోకములో దేవుని సువార్త ద్వారా స్వాతంత్ర్యమును పొందేటువంటి వారుగా ఎంచబడతా ఉన్నారు అని తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనిస్తే, సాత్వికమైన మనసు, ప్రియులారా, సాత్వికమైన మనసు
శరీరమునకు జీవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జీవమును మనము పొందటానికి సాత్వికం, ఆయన కాడిని మోయాలంటే ఒకటి సాత్వికం అవసరం. ఆ సాత్వికము కలిగిన వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. రెండవది జీవమును కలిగినటువంటి వారుగా ఉంటారు. మరొక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని. ప్రియమైనటువంటి వారులారా, యెహోవా కన్నులు వారిపైన ఉన్నాయి. అంటే నీవు నేను, లేక ఈ మాట ప్రభువైన యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనసు. ఆయన నీతిమంతులని ప్రేమించాడా? నేను నీతిమంతులను పిలువరాలేదు, నేను పాపులను పిలువుటకు వచ్చాను. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద ఆయన కనుదృష్టి ఉంది. అనగా ఆయన అందరిని కూడా సమానంగానే చూస్తూ ఉన్నాడు. ఇది దేవునికి కలిగిన మనసు. మనకైతే మనలను బాగా ప్రేమిస్తే ఒక రకంగా చూస్తాం, మనకి కష్టమైతే మరొక రకంగా చూస్తాం. ఇది మానవ నైజం, మానవ ఆలోచన. ఇదిగో నా కాడి ఎత్తుకొని నా దగ్గరకు రండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. ఏం నేర్చుకోనాలి? సాత్వికం అనగా క్రీస్తు కలిగి ఉండినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రియులారా, రెండవ వైపు, కాడికి రెండవ వైపు దీన మనసు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియులారా, ఏటట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. దీనత్వము కలిగిన వారు. దీనత్వం అనగా తగ్గింపు స్వభావము కలిగినటువంటి వాడు. తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తనను తాను తగ్గించుకొని. ప్రియులారా, ఎవడైనను తన సిలువనెత్తుకొని మోయేవాడు తనను తాను తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం, తగ్గింపు జీవితం క్రైస్తవ జీవితానికి సాదృశ్యమని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత కలిగిన మనసు. విధేయత. అబ్రామును పిలిచినప్పుడు అబ్రాము దేవుని మాటకు విధేయతను కనబరిచాడు. ప్రియులారా, అబ్రహాముగా ఆశీర్వదించిన తర్వాత తండ్రి మాటకు విధేయతను కనపరిచాడు ఇస్సాకు. ఈ దినాన దేవుని బిడలముగా జీవిస్తున్నటువంటి మనం, దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఎన్నిక చేయబడినటువంటి మనము, ఇటు విధేయత మనము కలిగి ఉన్నామా? దేవుని సన్నిధానములో, దేవునిలో జీవించే మనము ఎలాగా ఉండాలి అంటే విధేయత కలిగి జీవించడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితమని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన చదువుబడిన సువార్త లేఖన భాగము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తులైన పౌలు
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి మనము గమనించిన వారమైతే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను. దాసుని స్వరూపం, దాసుడు అనగా పనివాడు. కాబట్టి ప్రియులరా, ఆయన ఎందుకు దాసునిగా ఈ లోకములో ఉద్భవించాడు అంటే మనకు మార్గమును చూపించటానికి. అంధత్వములో జీవిస్తూ ఉన్నటువంటి మానవుడు, ప్రయాసపడుతూ ఉన్నటువంటి పాప భారమును మోస్తూ శారీరకమైనటువంటి లేక లోక సంబంధమైనటువంటి జీవిత యాత్రలో ప్రయాణం చేస్తున్నటువంటి మానవుని కన్నులు తెరువబడాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, దేవుని బిడలుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము ఎలాగా ఉన్నాం, మనము ఏ రీతిగా ఉన్నాం, దేనికోసం మనము ప్రయాసపడతా ఉన్నాం, దేనికోసం. తినటానికి లేనప్పుడు బహుశ్రమించి సంపాదించాడు. సంపాదన ఉన్న తర్వాత తినడానికి నోచుకోలేని పరిస్థితి. ఎవరి కోసం? ఒక్కసారి పరిశీలన చేసుకొనండి. ప్రయాసపడుతున్నాడు. ఏమి సంపాదించుదుమా, ఏమి తిందుమా, ఏమి కలిగి ఉందమా అనే ఆలోచన చేస్తున్నాడు. కానీ నీ సంపాదన అంతా కూడా కీర్తనకారుడు 127వ సంకీర్తన 2వ వచనంలో ఒక హెచ్చరిక చెప్తా ఉన్నాడు. ఏంటా హెచ్చరిక? నీవు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ప్రయాసపడుతున్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము గమనించిన వారమైతే 5వ అధ్యాయము 3వ వచనము నుండి మనం నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగూ చేసిన వానిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అని మొదటి పత్రికలో సెలవిచ్చాడు. 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ. ప్రియమైనటువంటి వారలారా, గుడారములో ఉన్న మనము భారము మోసుకొని
మూలుగుచున్నాము. కాబట్టి ప్రియులరా, మనము భారముతో మూలుగుతూ ఉన్నాం. మన మూలుగలను వినేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన భారమును మన నుండి తీసివేయడానికి మనతో ఉన్నాడు ప్రభు. ఆ ప్రభువుని అంగీకరించిన తరువాత, అంటే తన పాపము ఒప్పుకొనిన తర్వాత, బిలాము తను చేసిన పాపము ఒప్పుకొనిన తర్వాత, తన కనులు తెరవబడిన తర్వాత దేవుని యొక్క దేవోక్తిని ప్రకటన చేస్తున్నాడు. ఇది నా చదవబడిన పాత నిబంధన లేఖన భాగంలో. నీవు నేను దేని చేత ప్రయాసపడుతున్నా? లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకొనడానికి ప్రయాసపడుతున్నాం. ప్రియులరా, మూలుగుచూ ఉన్నటువంటి మనము కృంగిపోతూ ఉన్నాం. కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో మనము గమనించిన వారమైతే, సహోదరులారా, శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా బ్రతుకుదమును నమ్మకము లేక ఉండునట్లుగా భారము వలన కృంగిపోతిమి. ప్రియులరా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకము మాకు లేదు. దేవుడు నిన్ను నన్ను సజీవులుగా లెక్కించాడు. దేవుడు నిన్ను నన్ను మరొక దినములోనికి ప్రవేశింపచేశాడు. లోక సంబంధమైనటువంటి భారముతో ప్రయాసపడుతున్న మన జీవితాలకు ఆయన పిలుపునిస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మిమ్మలను కాపాడుదును, నేను మిమ్మలను ఆదుకొందును. మీ కష్టాలలో, మీ బాధలలో, మీ సుఖాలలో, మీ శ్రమలలో నేను ఆదుకుంటాను. కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 22వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, ప్రియులరా, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము. ప్రియులారా, నరులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏ మేలు, ఎంతో మేలు. దేవునిని ఆశ్రయించి దేవుని పాదాల చెంత, దేవుని పాదముల చెంత, దేవుని దగ్గర నీవు నేను మొరపెట్టినప్పుడు ఆయనే నిన్ను ఆదుకొనువాడు, ఆయనే నిన్ను ఆదుకొనున్నటువంటి వాడు. కాబట్టి రండి, మీకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను మిమ్మలను ఆదుకుంటాను. మీకు సహాయకుడును నేనే, మీ ఉద్దేశములు సఫలపరచువాడును నేనే. మన బిడ్డలు మన మీద అన్నప్పుడు వారు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారండి?
ఏంట్రా ఊరకనే బాధపడతావు? నీకేం కావాలి? బండెక్కు. నీకేం కావాలి? డ్రెస్ కావాలా? ఫోన్ కావాలా? లేకపోతే హోటల్కి వెళ్దామా అంటే ఆ బిడ్డకు ఇబ్బందిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పరామర్శించి తనకు కావలసినటువంటి దానిని అందించి ఆ బిడ్డను ఎలాగో సంతోషింపచేస్తాడో అంతకంటే శ్రేష్టమైన తండ్రి మనకున్నాడు. ఆ తండ్రి నీ పట్ల నా పట్ల కార్యములను సఫలము చేసేటువంటి ఆ తండ్రి అంటున్నాడు, నా యొద్దకు రండి, మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రియులారా, ప్రియమైనటువంటి వారలారా, ఈ దినాన నీవు నేను సాత్వికము దీన మనసు కలిగినటువంటి ఆ కాడిని ఎత్తుకొని ప్రభు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పాత నిబంధన లేఖన భాగములో మనము గమనించిన వారమైతే ఇది నా లేఖన భాగములో చదవబడినటువంటి మాటలలో ఇక్కడ ఉపమాన రీతిగా పలికినటువంటి మాటల ఆ మాటలలో బిలాము పలికినటువంటి దేవోక్తి, బిలాము పలికినటువంటి దేవోక్తి 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించిన వారమైతే ఇట్లా నేను ప్రియమైనటువంటి వారు కన్నులు తెరువబడుట, కన్నులు తెరువబడుట. ఇది నా లేఖనములో ఈ ఎఫీఫానియా తర్వాతి 3వ ఆదివారములో కన్నులు తెరువబడుట, కన్నులు తెరువబడుట అనగా అంధత్వములో పాపములో ఉన్నటువంటి కన్నులు తెరువబడ్డాయి. అంధత్వము గురుడితనములో ఉన్నటువంటి, నేను శుక్రవారం జ్ఞాపకం చేశాను ప్రియులారా, నీవు వెండి బంగారముల వంటి వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు విమోచించబడ్డావని భక్తకొడ్డికి పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పబడిన మాటలు ధ్యానం చేశాం. అంధత్వము, గురుడితనము. ప్రియమైనటువంటి వారలారా, అంధత్వములో ఉన్నటువంటి ఆదాము కన్నులు తెరవబడిను. అపవాది చేత మోసము చేయబడినటువంటి కన్నులు మూయబడి ఉన్నాయి, శరీర కన్నులు తెరవబడ్డాయి. అపవాది మాట విని అపవాది చేసిన మోసము చేత ఆదాము కన్నులు, శరీర కన్నులు తెరవబడ్డాయి. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏలయనగా ఎరిగిన వారై. ప్రియులారా, అపవాది అవమధ్య జరిగినటువంటి సంభాషణ, ఇదిగో మీ కన్నులు తెరవబడి. ప్రియమైనటువంటి వారలారా,
ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి మాట, యుక్తి కలిగినటువంటి అపవాది అవతో మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన. మీరు వాటు తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీ కన్నులు తెరవబడిననియు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేసింది. శరీర కన్నులు తెరవబడాయి. తెరవబడినటువంటి ఆ కన్నులలో ఆదాము దేవునికి ఏమని సమాధానం చెప్తా ఉన్నాడు? 10వ వచనాన్ని గమనిద్దాం. అందుకతడు వినినప్పుడు ప్రియులారా, దేవునికి అడ్డుగా తాను జీవించిన జీవితం లోక సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా భయపడటం ప్రారంభించాడు. కారణం ఏంటి? తాను దేవునికి వ్యతిరేకమైన. అయితే ప్రియులరా, ఇది నా లేఖన భాగములో బిలాము కన్నులు తెరవబడ్డాయి. బిలాము కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరవబడిన తర్వాత బిలాము దేవుని చిత్తమును నెరవేర్చినవాడు. 24వ అధ్యాయము సంఖ్యాకాండము 10వ వచనాన్ని మనము గమనించిన వారమైతే, ఉండెను కనుక బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ పూర్తిగా దీవించితివి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ చోటికి నీవు వేగముగా వెళ్ళు. బాలాకు ఎలాగైతే తన శత్రువులను శపించటానికి ఆలోచన విడిచిపెట్టి బిలాము దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆలోచన, దేవుని మాట బిలాము ద్వారా పలకబడిందో, బహు కోపము కలిగినటువంటి బాలాకు బిలాము పైన కోపము, నీవు ఇక్కడ ఈ చోటు నుంచి వేగముగా నీ చోటికి నీ వెళ్ళిపో అని కోపగించినట్లు చూస్తూ ఉన్నాం. రెండవది, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము నుండి మనము గమనించినటువంటి వారమైతే, ఇక్కడ ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలీషా ద్వారా సిరియా రాజు తాను యుద్ధముతో ఇశ్రాయేలులను జయించటానికి వచ్చినటువంటి వాడు. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా
తాను చేసినటువంటి పనిని బట్టి వారి కన్నులు తెరవబడ్డాయి. మీరు గమనిస్తూ ఉన్నవారైతే 16వ వచనము నుండి గమనిస్తే, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా తెరిచెను గనక నిండియుండుట చూచెను. ప్రియులారా, ఇక్కడ సిరియా దేశపు రాజు, ఆ రాజు యుద్ధానికి ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చినప్పుడు వారు భయపడుతున్నటువంటి సమయంలో ప్రవక్త అనేటువంటి ఎలీషా వారితో అంటున్నారు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, ఏ విషయంలో భయపడవద్దు. మనకు ఊరకనే భయం ఎక్కువ కదండి, ఊరకనే భయపడతాం. అది నేను చెప్పిన మాట కాదు, పౌలు కొరింథీ సంఘానికి చెప్పిన మాట. వారు మేకపోతు గాంభీర్యం, భయపడవద్దు. ఇక్కడ ఇశ్రాయేలీలతో ప్రవక్తను ఎలీషా చెప్తా ఉన్నాడు, మీరు భయపడవద్దు. ప్రియమైనటువంటి వారలారా, అతడు కన్నులు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. మొత్తమని యెహోవాను వేడుకొనగా ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, ప్రియులారా, సోమరోను పట్టణమునకు వారిని తీసుకుని వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం, వారు కన్నులు తెరవబడిన తర్వాత ఏం జరిగింది అంటే 23వ వచనములో మనకు కనబడతా ఉంది. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు, ప్రియులారా, ఇశ్రాయేలును జయించాలి, పగ తీర్చుకోవాలని యుద్ధానికి వచ్చినటువంటి వారికి షామ్రోనుకు తీసుకుని పోయి అక్కడ భోజనం సిద్ధపరిచి వారికి భోజనం పెట్టాడు. అందుకే భోజనాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు సహజంగా అంటే సమైక్యత, సహవాసం. ఒకరికి ఎక్కడ కోపం ఉన్నా ఆ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు బంధాలు బలపడతాయి, సంబంధాలు పెరుగుతాయి. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకొనడానికి శత్రువు భయముతో వణికిపోయినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు, ఇశ్రాయేలీల రాజు కన్నులు తెరవబడిన తర్వాత వారు మరి అన్నడు కూడా ఇశ్రాయేల్ మీదకి రాలేదు అనేటువంటి విషయాన్ని ఈ దిన లేఖనములో మనకు కనబడతా ఉంది. మరొక వ్యక్తిని మనము గమనిద్దాం ప్రియులారా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అపోస్తుల కార్యగ్రంథములు 9వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి గమనిద్దాం. అననీయ వెళ్ళి, ప్రియులారా ఏంటమ్మా,
ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా సహోదరుడా, ప్రియమైనటువంటి వారలారా, మొదటి వచనము నుండి మనం గమనించినప్పుడు దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి ఆలోచన చేసినటువంటి సౌలు తన కన్నులు మూయబడ్డాయి. తమ కన్నులు తెరవబడటానికి అననీయ, ఇదిగో నీ కన్నులు తెరవబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను అభిషేకించినప్పుడు, సౌలు కన్నులు తెరవబడిన తర్వాత, దేవుని పరిచారకుడుగా ఉన్న తర్వాత, పౌలుగా తాను చెబుతున్నాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి గమనించిన వారమైతే, దూషకుడును హింసకుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక కన్నులు తెరవబడిన తర్వాత, తెలియక అవిశ్వాసం వలన చేసి తిను కాబట్టి నేను, ప్రియులారా, తెలియక చేసిన పాపం క్షమించబడుతుంది కదండి. తెలిసి పాపం చేస్తే క్షమిస్తామా? నేను తెలియక చేసినటువంటి పాపాన్ని ఆయన క్షమించాడు. దాని ద్వారా కలిగిన ఫలితం ఏంటి? దీని ద్వారా కలిగిన ఫలితం ఏమిటి? అపోస్తుల కార్యగ్రంథాలు 9వ అధ్యాయం 20వ వచనాన్ని 20వ వచనం నుండి మనం గమనించిన వారమైతే, వెంటనే యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ప్రియులారా, కన్నులు తెరవబడిన తర్వాత యేసే దేవుని కుమారుడని, యేసే రక్షకుడని ప్రకటించుచు ప్రియులారా, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించాడు. కానీ నీవేమి కలిగి ఉన్నావు? సౌలు సమాజ మందిరములలో అక్కడికి వెళ్ళి యేసే దేవుడని రక్షకుడని ప్రకటన చేస్తున్నాడు. ప్రియులారా, ఇంకా మనం గమనించిన వారమైతే ఏంటంట? దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినటువంటి భయంకరమైనటువంటి వాడు, అనేక మందిని హతమార్చిన వాడు ఇతడు కాడా? వారిని బంధించి ప్రియులారా, సౌలును గురించి ఏమి మాట్లాడుతున్నారండి? చాలామంది చెప్తా ఉంటారు, నేను దేవాలయానికి రావాలని ఉంటుంది, కానీ వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఆ మాటలు అంటున్నారండి, ఈ మాటలు అంటారండి, అందుకని నేను రావట్లేదండి అని చెప్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే, నేను అప్పుడప్పుడు అనుకుంటా, తాడు జాలక బావిని పూడ్చుకునేవాళ్ళు అనుకుంటా. ఒకడంట బావి దగ్గరికి వెళ్ళాడట నీళ్ళు చేద్దామని బావి దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళ దగ్గరికి తాడు వెళ్ళాల. ఆడేం చేయాలి? ఏం చేయాలండి?
ఆ తాడుకు మరొక ముక్క జాయింట్ చేసుకొని నీళ్లు తీసుకోవాలి కదా. ఈడంట బావిలోకి దిగి ఒక 4 ట్రక్కులు మట్టి పోసాడట. అంటే ఏంటి, 4 ట్రక్కులు మట్టి పోస్తే ఏమైంది, ఓట ఆగిపోద్ది. నేను ఈ మధ్యకాలంలో ఒక చిన్న సన్నివేశం చూసా. ఒక కోక్ డబ్బా కింద పడిపోతుంది, ఒకడు దాన్ని పుల్లతో లాగుతూ ఉంటాడు, చివరికి ఆ పుల్ల కూడా పడిపోద్ది. ఒకడు అటువైపు నుంచి వెళ్తా ఉండేవాడు, వాడు ఆ కోకు డబ్బా లాగటం చూశాడు. చూసి వాడు అటుగా వెళ్తున్నవాడు కోకు డబ్బా తీసి ఇవ్వాలి కదా వాడు తాగడానికి. వాడు చక్కగా పుల్ల తీసి వాడికి ఎత్తాడు. ప్రియులారా, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. మరణములో నుండి నేను అనుకుంటాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, లేకపోతే చావైతే నాకు లాభం. నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసమే జీవించాలి. ఎవరు బాధపడినా, ఎవరు కష్టపడినా, ఎవరు ఇబ్బంది పడినా దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగానే నాకు తెలిసినంత వరకు తెలియచేయటమే దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. నేను చనిపోతే ఈ దినానికి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దేవుని ప్రణాళిక మన మీద ఉన్నది కనుక భయంకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినా ఆయన నిన్ను నన్ను కాపాడబడాడు అంటే, కాపాడినాడంటే మన పట్ల ఒక ప్రణాళిక. కానీ మనము లోకము వైపు పరిగెడతా ఉన్నాం. సాకులు చెప్పి దేవుని సన్నిధానమునకు దూరముగా ఉన్నాం. జాగ్రత్త, నీవు ఏమి విత్తబడతావో తిరిగే అదే పంటను కోస్తావు. ఒక పాస్టర్ గారు అందమైన ఇంటిని కట్టారు. మన ఒక గృహ ప్రవేశానికి వెళ్తే చెప్తా ఉన్నారు. అందమైన ఇల్లుని కట్టారు. కట్టబడినటువంటి ఇల్లు గృహప్రవేశం కూడా కాలేదు. గృహప్రవేశం చేద్దామని అనుకుంటున్న సమయంలో ఆ పాస్టర్ గారు చనిపోయారు. మా నాన్నగారు వాళ్ళతో చేసేటువంటి ఆ వయసులో ఉన్న పాస్టర్ గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ బాడీని తీసుకొచ్చిన తర్వాత, నీవు కట్టిన ఇల్లు నువ్వు నివసించాలని ఆలోచన చేసావు, కానీ నీవు కట్టిన ఇంటికి నీవు నిర్జీవంగా వస్తావని ఊహించలేదు. ఆయన పాలపర్లో చేశారు దేవయ్య గారని ఒక పాస్టర్ గారు. మనకు దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆమోస్ అని ఎయిల్స్ ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ యెరూషలేములో ఉన్న జనసమూహం చెప్తున్నాడు, ఇంత క్రూరుడు, భయంకరమైన వాడు ఈడ యేసు రక్షకుడని ప్రకటిస్తూ ఉన్నాడు. కన్నులు తెరవబడిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి కన్నుల ద్వారా తాను పొందిన దాని ఫలితం ఏమిటంటే యేసు రక్షకుడని ప్రకటించాడు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనము గమనిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవినది, వాని చెవులు వినుటకు మందములైనవి.
ప్రియులారా, వారి కన్నులు మూసుకు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ కోపం వచ్చినప్పుడు, అరే నీకు కన్ను మిన్నేం కనబడతలా, కన్నులు మూసుకొని పోతున్నావు, జాగ్రత్తగా వెళ్ళరా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే కన్నులు మూసుకున్నవాడు ఎటువైపు వెళతాడో తెలీదు, ఎక్కడ ప్రమాదం జరుగుతో తెలియదు. ప్రియులారా, డ్రైవింగ్ చేసేటప్పుడు కన్నులు మూసుకొని డ్రైవింగ్ చేసాడు అనుకోండి, వాహనాలు నడిపాడు అనుకోండి, వాహనం గమ్యస్థానానికి వెళ్తుందా? మనుషులు కన్నులు మూసుకొని ఉన్నారు కనుక ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 38వ వచనం నుండి మనం గమనిస్తే ముగించబోతున్నాను ప్రియులారా. లూకాసు సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. దావీదు కుమారుడా, కేకలు వేయగా ఊరకుండమని. ప్రియులారా, గురిటివాడు తన కన్నులు మూయబడినప్పుడు దేవుని గురించి తెలుసుకుని వాడు అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు అని కేకలు వేస్తున్నప్పుడు దేవుడు వాని కన్నులను ముట్టి వానిని తెరిచాడు. ఈ దినాన మన ఆధ్యాత్మిక కన్నులు తెరవబడవలసిన అవసరం ఉన్నది. బిలాము తన కన్నులు తెరవబడిన తర్వాత దేవుని దేవోక్తి పలికినటువంటి రీతిగా నీవు నేను మన కన్నులు తెరవబడి దైవ చిత్తానుసారముగా మన విశ్వాస పయనాన్ని కొనసాగించాలి. 119వ సంకీర్తన 18వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 119వ సంకీర్తన 18వ వచనం. చూచినట్లుగా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి మూయబడిన కన్నులలో నుండి ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడాలి. కనుక ఈ దినాన కన్నులు తెరవబడుట, కన్నులు తెరవబడినటువంటి బిలాము దేవుని దేవోక్తిని పలికిన రీతిగా నీవు నేను కూడా శరీర సంబంధమైన కన్నులు తెరవబడి ఆధ్యాత్మికమైనటువంటి దేవోక్తులను పలికే వారముగా ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ, చివరిగా కీర్తనల గ్రంథం 145వ సంకీర్తన 18, 19 వచనాలు చదువుకుందాం పిల్లలు. చివరిగా కీర్తనల గ్రంథము 145వ సంకీర్తన 18, 19 వచనాలు మనం గమనించిన వారమైతే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనకు మొరపెట్టు వారందరికీ, ఆయనకు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును కనుక వారి మొరను ఆలకించి రక్షించును, వారిని రక్షించును. కాబట్టి యెహోవా నా మొర ఆలకించెను. పిశాచి గడిమల నుండి ఆయన నన్ను దూరం చేశాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మన మొర ఆలకించడానికి మన కన్నులు తెరవబడాలి. కాబట్టి పాపపు అంధత్వములో నుండి, లోక సంబంధమైనటువంటి జీవితములో నుండి నీవు నేను విడుదల పొంది ఆయన రక్షణలో మనము బాల్యభాగస్థలమై ఆయన కాడిని మోస్తూ ఆయన కోసం శ్రమించి ఆయన విడలముగా మనము జీవిస్తూ అనేక మందిని దేవుని వద్దకు నడిపించి ఆయన సాధనములుగా మనము ఉండాలంటే కన్నులు తెరవబడాలి. కాబట్టి ప్రియులరా, ఈ దిన లేఖనములో కన్నులు తెరవబడుట,
కాబట్టి నీవు నేను మన కన్నులో తెరవబడి ఆధ్యాత్మికతో దేవుడు మన మొరను ఆలకించి మనలను రక్షించు రీతిగా పరిశుద్ధాత్మ దేవుని కృపా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్.